ఓకే మై డియర్ మాస్టర్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఆనందపు అల 36వ రోజు చెప్పుకుందామండి. ఈనాటి సమాజంలో కొన్ని కుటుంబాల్లో యోగా, ధ్యానం లాంటి ఆధ్యాత్మిక అభ్యాసాలను స్త్రీలు కనుక ఆచరిస్తుంటే భర్తకు దూరం అయిపోతారేమోనని, కుటుంబం వదిలి బయటకు వచ్చేస్తున్నాలని చెప్పి ఒక మూఢ విశ్వాసం కూడా ఉంది. నీకేమైనా జీవితం మీద విరక్తి పుట్టిందా? ఇంత యవనంలో ఎందుకు యోగం, ధ్యానం అంటూ యువతను తికమక పెట్టేవారు కూడా ఉన్నారు ఈ లోకంలో. శరీరం వయసులో ఉన్నప్పుడు దాని సుఖాలను పొందటానికి ఉపయోగించుకోవాలి. శరీరం దేనికి పనికి రాకుండా పోయినప్పుడే ఆధ్యాత్మికతలు దించాలి అనే ఆలోచనలు బాగా పెరిగిపోయాయి. కానీ వయసు దాటాక శరీరం సక్రంగా పనిచేయకపోతే తినబుద్ధి కాదు, తింటే జీర్ణం కాదు, కూర్చుంటే నిల్చోవటం కష్టం, నిల్చుంటే కూర్చోవటం కూడా కష్టం. అలాంటి స్థితిలో ఆధ్యాత్మికత కావాలా? ఏం ఆలోచనలు? యవనంలో యోగా వలన జీవితం మీద విరక్తి పుట్టదు, పైగా జీవితం మీద పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉదయిస్తుంది. భార్య అనే వ్యక్తి ఎదుగుదలకు ఉన్న అవకాశాలను మనం పట్టించుకోకుండా ఆమెను పనిచేసే యంత్రంగా, సుఖాలనిచ్చే మనిషిగా మాత్రమే భావించే ఈనాటి వ్యవస్థను కుటుంబాన్ని ఎలా అంటాం? కుటుంబం అంటే ఒకరిలో ఒకరు భాగం పంచుకోవటం. భార్యాభర్తలు ఇరువురు పరస్పరం పూర్తి ప్రేమతో ఉంటేనే సహజీవనం సాఫీగా సాగిపోతుంది. ఇరువురు కలిసి ఒకే దిక్కుకు పయనించాలి కదా. కుటుంబ భారాన్ని ఇష్టపడి అంగీకరించినందుకు స్త్రీలు ఉన్నత విషయాలను ఆశించకూడదంటారా? నా దగ్గర 3 కళ్ళజోళ్ళు ఉన్నాయి, ఒకటి దగ్గర చూపుకు, మరొకటి దూరం చూపుకు అన్నాడు శంకర పిళ్ళై. మరి మూడోది దేనికి అంటే మిగతా 2 అద్దాలను వెతకటానికి అన్నాడు. మన కుటుంబ సభ్యులు నిజంగా ఇటువంటి అవసరాలు ఉన్నవారా? ఆధ్యాత్మికత అంటే చేతుల్లో దీపం, గంట, పూలు వంటివి పట్టుకొని ఏదో చేస్తుండటం కాదు. దేవుడి మీద భక్తి అంటే ఇలాంటి నాటకాలు కావు. ప్రక్కన ఉన్న జీవిని గౌరవించకుండా దాన్ని సృష్టించిన వాడి గురించి ఆలోచించటం ఇది గౌరవప్రదమైనటువంటి పని కాదు. ఆధ్యాత్మికత అనేది మన లోపల జరిగే పయనం, దాన్ని ఎవరు అడ్డగించలేరు. నేను రోజు సినిమాకి పోవాలంటం లేదు, 3 రోజులకు ఒకసారి అడుగుతున్నా అని కనుక అడిగితే వద్దు అని ఇంట్లో వాళ్ళు ఆపవచ్చు, లేదా చీరను అడిగితే కొనకపోవచ్చు. కోవెలకు వెళుతున్నానంటే దారికి అడ్డం పడి వద్దనవచ్చు. కైలాస పర్వతం ఎక్కబోతున్నానంటే ఆ పర్వతం కనిపించకుండా నిలబడి అడ్డగించవచ్చు కూడా. భర్తో, భార్యో, అత్తగారు, ఆడబిడ్డో ఇలా ఎవరో మనల్ని సతాయిస్తూనే ఉంటారు. అయితే ఇవన్నీ ఆధ్యాత్మిక సమస్యలు కావు, ఇవి కుటుంబ సమస్యలు. ఇవన్నీ ఎలా నివృత్తి చేసుకోవాలో మనకు మనమే చూసుకోవాలి. కానీ అంతర్గతంగా ప్రయాణం కొనసాగించాలని కనుక మనం నిర్ణయించుకుంటే మరి బయట ప్రపంచంలో దాన్ని ఆపేవారు ఎవరండి? ఎవరి అనుమతి కావాలి? మన లోపల మనం ఎలా ఉండబోతున్నాం అనేది నిర్ణయించడానికి బయట ఉన్నవారు ఎవరికి ఎటువంటి అవకాశం లేదు, ఏ శక్తి కూడా లేదు. కుటుంబ సమస్యల విషయానికి వస్తే ఆ పరిస్థితులను మనం ఎలాగ సర్దుకోవాల్సింది, చక్కదిద్దుకోవాలి. సరిచేయలేని పరిస్థితి అయితే ఏం చేయాలో కూడా మనమే నిర్ణయించుకోవాలి. ఇలాగే శంకర పెళ్ళాక ఒకసారి ఆయన భార్యకు ఆయనకు పెద్ద గొడవ వచ్చింది. ప్రపంచ యుద్ధంలో బాగా పెరిగిపోయింది. చివరకు శంకర పిళ్ళై విరక్తితో బయటకు వెళ్ళాడు. నడుచుకుంటూ ఊరి శివార్లను దాటాడు. చాలా దూరం నడిచిన తర్వాత ఒక చెట్టు కింద ఒక సాధువు కూర్చొని ఉండటం చూశాడు.
ఆ సాధువు మొహంలో సంతోషం, శాంతి బాగా గోచరించాయి. శంకరపిళ్ళై అతనికి నమస్కారం చేస్తూ, స్వామి, ఇంట్లో నా భార్య చాలా గొడవ చేస్తుంది. కూర్చుంటే తప్పు, నిల్చుంటే తప్పు. నోరు మూసుకొని ఉంటే మోగవాడివా, మాట్లాడవా అంటూ అరుస్తుంది. అలాగని మాట్లాడితే నాకు ఎదిరించి మాట్లాడతావా అని నానా మాటలు అంటుంది స్వామి. శాంతి లేకుండానే పోయింది నాకు. ఆమెను సరిచేసే సులువైన మార్గం ఏదేమనంటే చెప్పండి అన్నాడు వినయంగా. ఆ సాధువు శంకరపిళ్ళైన కోపంగా చూస్తే, ఓరి మూర్ఖుడా, ఆ ఉపాయం తెలుసుంటే నేనెందుకు ఇలా సన్యాసం పుచ్చుకుంటానురా, ఇలా చెట్టు కిందకి ఎందుకు వస్తానురా అన్నాడంట. ఇలా పోట్లాడుకొని ఒకరికొకరు దూరం అవటం కంటే ఆధ్యాత్మికత కొరకు దూరం అయితే ఎంత బాగుంటుంది. మనం పూర్తిగా ప్రాణంతో ఉండాలనుకుంటున్నామా, లేక అరకొర ప్రాణాలతో జీవించాలనుకుంటున్నామా? చనిపోయే ముందు ప్రపంచాన్ని పూర్తిగా తెలుసుకోలేకపోయినా కనీసం మన జీవితాన్నైనా తెలుసుకోవాలని ఉందా లేదా? ఆకాంక్ష కనుకుంటే తప్పనిసరిగా ఆధ్యాత్మికతే అందుకు సరైన మార్గం. అర్ధ ప్రాణంతో జీవించి వెళ్ళాలనుకుంటే అది లౌక్యం. ఎవరైనా వ్యక్తి తన ఉన్నతమైన స్థితికి ఎదగాలనుకుంటే అది ధర్మం తప్పినట్లు కాదు. మన మీద, మన కుటుంబ సభ్యులకు నిజమైన ప్రేమ కనుకుంటే వారు వ్యతిరేకించకుండా సంతోషంగా మనకు సహాయపడతారు. ఒకరు ఉన్న స్థితిని పొందితేనే ఆ ఆనందం అతన్ని మాత్రమే కాక అతని చుట్టూ ఉన్న వారందరినీ కూడా ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. దీన్ని వారు అర్థం చేసుకోవాలి. మరి అందుకు గాను మానస సరోవర ఆశ్రమంలో, ధ్యానాశ్రమంలో గత 3 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఆదివారం హ్యాపీ సండే క్లాసులు నిర్వహిస్తున్నాం. అనేక మంది మాస్టర్ల యొక్క జ్ఞానాన్ని, అనుభవాలని అక్కడ వివరిస్తూ ఉంటారు. సో తప్పనిసరిగా మీకు అవకాశం ఉన్నప్పుడు ఒకసారి విజిట్ చేయండి. ఓకే. ఇట్లు మీ రామిరెడ్డి, మానస సరోవరం. మరలా రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ.